నమస్కారం. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు దాఖలైన వివిధ పార్టీల నామినేషన్ల స్క్రూటినీ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో శుక్రవారం చేపట్టారు. ఎన్నికల పరిశీలకులు ఎల్ నిర్మలారాజ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నియోజకవర్గానికి 20 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా పరిశీలనలో 7గురు సరైన పత్రాలు దాఖలు చేయనందువల్ల వాటిని తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి కె చెన్నయ్య తెలిపారు. మిగిలిన 13 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బి మురళీకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ ఎస్ శివశంకర్లు పాల్గొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పాలకొల్లు టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు జోస్యం చెప్పారు. పాలకొల్లులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంక్షేమం చంద్రబాబుతోనే జరుగుతుందని, ప్రగతి పథంలో రాష్ట్రం పరుగులు తీయాలంటే ఆయన సీఎం కావాలన్నారు. ఈ నియోజకవర్గంలో మన పాలకొల్లు మన రామానాయుడు పేరుతో నిర్వహించిన పాదయాత్రలో ప్రజల నుండి విశేష స్పందన కనిపించిందన్నారు. వారంతా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం నెగ్గిపూడి వనంపల్లి గ్రామంలో వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెళ్లిన ప్రతి చోట తనకు మంచి ఆదరణ వస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల 13వ తేదీన జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తులకు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలకాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం కలెక్టరేట్లో శుక్రవారం ఎన్నికలకు సంబంధించిన సువిధ, ఎంసీసీ మీడియా మానిటరింగ్ సెల్ తదితర విభాగాలను శుక్రవారం పరిశీలించారు. సువిధ ద్వారా అనుమతుల కోసం ఆన్లైన్ ద్వారా నేరుగా వచ్చిన దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. అలాగే సి విజిల్ ఫిర్యాదుల పరిష్కారం, ఎంసీసీ ఉల్లంఘనకు సంబంధించి నియోజకవర్గాల రికార్డులను పరిశీలించారు. అలాగే మీడియాలో వస్తున్న అనుకూల, ప్రతికూల చెల్లింపు వార్తల చర్యలపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె మాధవీలత, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కృష్ణనాయక్, రుడా వైస్ చైర్మన్ బి బాలస్వామిలు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం పాలంగి, తాటిపర్రు గ్రామాల్లో తెలుగుదేశం, బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్, జనసేన సమన్వయకర్త భోగవల్లి ప్రసాదులతో కలిసి ప్రచారం చేశారు. తమ కూటమిని గెలిపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అండనిచ్చినట్లేనని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన మండల శాఖల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, వీరమల్లు బాలాజీ, మాజీ జడ్పీటీసీ కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, మాజీ సర్పంచ్ గన్నమని సుబ్రహ్మణ్యం, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి రావులపాలెం మండలం వెదిరేశ్వరం, ముమ్మిడివరప్పాడు, ఆత్రేయపురం మండలం పులిదిండి, వసంతవాడ, తాడిపూడి గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అర్హత ఉన్న ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని, గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపించామని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరలా అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. లేదా మీకు మంచినీటి లైన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో మీకు మనం చేస్తున్నాం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మన కొత్తపేట నియోజకవర్గం నెంబర్ 1. ఎందుకంటే బొప్పర్లంకలో నీటిని తీసుకుంటున్నాం. బొప్పర్లంకలో ఉన్నటువంటి గోదావరి నీరు, అక్కడ నీరు తీసుకుని దాన్ని శుభ్రపరిచి మూడు మండలాలకి ఇవాళ దాన్ని శుభ్రపరిచి నీటిని గోదావరి నీటిని పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దానివల్ల కాళ్ళు నొప్పులు ఉన్నవని, మీరు కొనుక్కుని తాగే కిన్లే వాటర్ కంటే మంచిదని గోదావరి పైన వచ్చేటువంటి నీరు, ఆ రకమైనటువంటి మరి లక్షణాలు కలిగిన నీరుని ఇవాళ అనేక డిపార్ట్మెంట్లు సర్టిఫై చేస్తూ ఉన్నాయి. కోనసీమలో ఎక్కడా లేదు. నేను 2004లో కష్టపడి పనిచేస్తే రాజశేఖర్ గారు ఆధారించిన ప్రాజెక్టు ఇవాళ 4 మండలాలు ఉంటే మనకి అందులో 3 మండలాలు, ఒక ఆలమూరు తప్ప మిగిలిన 3 మండలాల్లో మనం గోదావరి నీటిని తీసుకొచ్చి మీకు గొంతులు తడిపే కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్తులో మరింత నీటిని మీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చి మనకి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు లేకుండా చేసే కార్యక్రమం చేస్తామని మాటిస్తూ ఉన్నాం. ఆలమూరు మండలం గుమ్మిలేరు, మోదుకూరు, నర్సిపూడి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రాష్ట్ర హోం మినిస్టర్ తానేటి వనిత శుక్రవారం ద్వారకా తిరుమల మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దొరసానిపాడు, వేంపాడు, పంగిడిగూడెం, గొల్లగూడెం గ్రామాల్లో పర్యటించి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ మరిన్ని సంక్షేమ పథకాలు అందుకోవటానికి ప్రజలు మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలన్నారు. అడుగడుగునా ప్రజలు ఆమెకు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మే 13వ తేదీన ఎన్నికల రోజు, ఆ రోజు మీరంతా కూడా జగనన్న మీద మీకున్న అభిమానాన్ని, ప్రేమని, ఆప్యాయతని తెలిపే రోజమ్మా. ఆ రోజు మీరంతా కూడా ఒక్కొక్కరికి 2 ఓట్లుంటాయి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయండమ్మా. మన ఇంట్లో ఎన్ని ఓట్లుంటే అన్ని ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయండమ్మా. ఎక్కడా కూడా పంచొద్దు, పంపకాలొద్దు తల్లి. మన ఇంట్లో ఎన్ని ఓట్లుంటే అన్ని ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీదే వేయాలమ్మా. జగనన్నని మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుందాం. సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ పొందుదాం తల్లి. ఓకేనమ్మా? ఓకే తల్లి, వెళ్ళరమ్మంటారా? ఫ్యాన్ గుర్తమ్మా మంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి అవకాశం ఇవ్వాలి. రాజోలు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పోటెత్తిన జనం. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పూర్తయిన నామినేషన్ పత్రాల స్క్రూటినీ ప్రక్రియ ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జిల్లా కేంద్రం భీమవరం నియోజకవర్గంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం కొనసాగించిన జనసేన, వైసీపీ అభ్యర్థులు. మేధో సంపత్తి ద్వారానే సమాజ అభివృద్ధి స్పష్టం చేసిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. మూఢనమ్మకాలను తిరస్కరించినప్పుడే శాస్త్రీయ ప్రగతికి పునాది. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాల సభలో విద్యార్థులకు హితవు పలికిన రిటైర్డ్ న్యాయమూర్తి అడబాల. ఎన్డీఏ ప్రభుత్వం ద్వారానే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి. తణుకు ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న దేశం అభ్యర్థి ఆర్మిల్లి.
తెలుగుదేశం ఎన్నికల ప్రచారానికి పాలకొల్లు నియోజకవర్గంలో అనూహ్య స్పందన. ఆనందం వ్యక్తం చేసిన ఈ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామానాయుడు. మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు. ఆచంట నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి చెరుకువాడ. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల విభాగాలను పరిశీలించే ఎన్నికల పరిశీలకులు బాలసుబ్రహ్మణ్యం. ఉండ్రాజవరం మండలంలో పర్యటించి ప్రజలను కలుసుకున్న జనసేన అభ్యర్థి కందుల. వెంట ఉన్న పార్టీ సమన్వయకర్త భోగవల్లి. రావులపాలెం, ఆలమూరు మండలాల్లో ఎన్నికల ప్రచారం చేసిన కొత్తపేట వైసీపీ అభ్యర్థి జగ్గిరెడ్డి, తెలుగుదేశం అభ్యర్థి సత్యానందరావులు. వెంట ఉన్న ఈ పార్టీల నేతలు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.